ఫ్రెండ్స్, మనల్ని ఎవడ్రా ఆపేది? ఈ డైలాగ్ వినే ఉంటారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ పాటికే తెలిసుండాలి. మనల్ని ఆపేది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాదు, టీడీపీ నాయకులు సీబీఎన్ గారు అని. ఫ్రెండ్స్, దావోస్ పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు రానన్నారా? ఎవరైనా వద్దన్నారా? లేక ఎవరైనా ఆపేశారా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి దావోస్ పర్యటనకి వెళ్ళే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ గారిని దావోస్ పర్యటనకి తీసుకువెళ్తే ఎవరికి నష్టం? దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ స్టేట్‌కి కంపెనీస్‌ని తేవటంలో, యువతకి ఎంప్లాయ్‌మెంట్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కామెంట్ చేశారు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మనల్ని ఎవడ్రా ఆపేది? మనల్ని ఎవడ్రా ఆపేది? అని అంటూ ఉంటారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని దావోస్ పర్యటనకి వెళ్ళకుండా ఆపింది ఎవరు? మీకేమైనా తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళకపోవడం చాలా పెద్ద మిస్టేక్. ఎందుకు చెప్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియానే కాదు, వరల్డ్ వైడ్‌గా ఆయనకి ఇమేజ్ ఉంది. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మూవీ ఫేమ్‌తో ఫారిన్ ఇన్వెస్టర్స్‌ని కన్విన్స్ చేసి మన స్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఎందుకు ఆకర్షించకూడదు? ఇట్ డజంట్ మీన్ మూవీ ఫేమ్‌తో ఇన్వెస్టర్స్ వస్తారు అని కాదు. అట్‌లీస్ట్ దే కెన్ సిట్ అండ్ టాక్ అండ్ కన్వే ద ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఎందుకు థింక్ చేయలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఫర్ పక్క స్టేట్స్‌లో ఎలక్షన్స్ జరిగితే అక్కడ క్యాంపెయిన్ చేయడానికి, లేక టెంపుల్స్, రిలీజియన్ రిలేటెడ్‌గా ఏదైనా కామెంట్ చేయడానికి, లేక ఎటువంటి అథాంటిక్ ఎవిడెన్స్ లేకుండా వచ్చే సబ్జెక్ట్స్ మీద మాట్లాడడానికే ఉన్నారా? సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్‌లో ఉన్న మీరు దావోస్ పర్యటనకి వెళ్ళకుండా మన రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో బాధపడుతున్న యువతకి నేను కేవలం రాష్ట్రంలో జరిగే విషయాల మీద మాట్లాడతాను, ప్రతిపక్షం మీద మాట్లాడతాను, నాకు ఫారిన్ ఇన్వెస్టర్స్‌తో, కంపెనీస్‌తో, ఎంప్లాయ్‌మెంట్‌తో ఎటువంటి సంబంధం లేదు అని ఏదైనా మెసేజ్ ఇద్దామనుకుంటున్నారా? సార్ పవన్ కళ్యాణ్ గారు, ఐ యామ్ వెరీ సారీ టు సే థిస్. నిజంగా చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మీరు దావోస్ పర్యటనకు వెళ్ళి మన స్టేట్‌లో ఉన్న ఫెసిలిటీస్ గురించి, పాసిబిలిటీస్ గురించి మన స్టేట్‌ని రిప్రజెంట్ చేసి ఉండాల్సింది. సబ్స్క్రైబ్ ప్లీజ్.